వరకు ఎంత శ్రేష్టంగా ఉండాలి అనే విషయాలు కూడా మనము చక్కగా విని మనము ప్రభు చేత దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందాం. ఈ 4 వారాలు కూడా గత మాసం అంతా కూడా దేవుడు ఎన్నో ప్రయాసలు, ఎంతో కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు మన జీవితాల్లో కలిగినప్పుడు నేను ఉన్నాను అని దేవుడు చెప్పి మన జీవితంలో మంచి అభయస్థాన్ని మన జీవితాన్ని ఆదుకొని ఆదరించి ఆదరణకర్తగా దేవుడు ఉండి మన జీవితంలో కలిగిన ఆ సుడిగుండాలు, ఆ సునామీలు దేవుడు తప్పించి నేటి వరకు ఈ విధంగా మన జీవితాన్ని ప్రభులు వారు కాచి కాపాడారంటే అది ఎంతో కృప. మనము దేవునికి మనం కృతార్థులుగా ఉండాలి. కొంతమంది కుటుంబాలు సంతోషకరమైన వార్తలు, కొంతమంది కుటుంబాల్లో ఆనందించగలిగిన వార్తలు ఇవన్నీ మనం వింటున్నాం. సంతోషమైన, దుఃఖమైన, బాధ అయిన, ఆనందమైన అట్టిది మరి ఏదైనా సరే మన జీవితంలో అవన్నీ కూడా మన మేలు కొరకే. అందుకే భక్తులు, పెద్దలు అనేక మంది ఈ విధంగా చెప్పగలిగారు. అంతా మన మంచికే. క్రీస్తునకు తల వంచితే, మనము ప్రభునకు తల వంచినట్లయితే అంతా మన జీవితంలో దేవుడు మేలు కొరకు ఆయన జరిగిస్తాడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నాయి అని ప్రభువు ఆ విధంగా సెలవిచ్చారు ఆయన. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తులు ప్రతి వారు కూడా, నేను దేవుని ద్వారా దీవించబడ్డాను, నేను ప్రభు ద్వారా బలపరచబడ్డాను, నా జీవితంలో ఒక విశేషమైన ఆశీర్వాదం ఉంది అని ప్రతి వ్యక్తి కూడా నమ్మాలి. మన విశ్వాసంతో మనం ప్రభు కొరకు ముందుకు సాగాలి. ఆ విధంగా సాగగలిగినప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలో, ఏ విధంగా ఉండాలో, మనము ఎక్కడ ఉండాలో, మనము ఏ స్థితిలో ఉండాలో, మన పరిస్థితి, మన స్థితిగతులు, మన ఉనికి, మన విధి విధానాలు ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో మేలు కొరకు ఆయన జరిగిస్తూ ఉంటారు. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక లేఖన భాగాన్ని మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం మనం చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, అయితే మీరు మనస్సు మారి రూపాంతరము చెంది ఉన్నారు అనే మాట అక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ 12:1లో ప్రభు బిడ్డలు క్రీస్తు అనే బలిపీఠము మీద ఏ విధంగా ఉండాలి, ప్రభు బిడ్డలు క్రీస్తులో దేవుని కొరకు ఎటువంటి జీవితాన్ని జీవించాలి, ఎటువంటి జీవితం కలిగితే మన జీవితానికి అది ప్రయోజనకరంగా, లాభప్రాప్తిగా, లాభసాటిగా, మేలుకరంగా ఉంటుంది అనే విషయాలు అవన్నీ కూడా ఆయన మాట్లాడుకుంటూ మనము సజీవ యాగముగా, మనము క్రీస్తు అనే బలిపీఠం మీద ఈరోజు మనం దేవుని కొరకు సమర్పించబడాలి అని యేసయ్య ఆ చక్కని మాటను ఆ విధంగా లేఖన భాగంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము క్రీస్తును నమ్మిన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన జీవితము దేవునికి అర్పించబడి ఉంటే, మన జీవితాన్ని మనము దేవుని కొరకు పెట్టుబడిగా, అర్పణగా మనము పెట్టి ఉంటే ఈరోజు మన జీవితంలో ఆ ఫలము కనిపించాలి, ఆ ఫలాలు కనిపించాలి, ఆ ప్రతిఫలము కనిపించాలి, ఆ విధి విధానాలు మన జీవితంలో కనిపించాలి. మనం ఎప్పుడో ప్రభును నమ్ముకున్నాం, మనం ఎంతవరకు దేవుల్లో జీవించుకుంటూ వచ్చాం. ఈ జీవితం, ఈ స్థితిగతులు, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ పాడి, ఈ పంట, ఈ వృత్తులు ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చిన ఆ ఈవులు ఇవన్నీ కూడా ఆయన కృపావరాలి. మనము దేవుని ద్వారా ఏది పొందుకున్నా సరే అది మనకు ప్రభు పెట్టిన భిక్ష, అది మనకు దేవుడిచ్చిన కనికరం, అది మనకు దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం. ఈ ఒక వ్యక్తి ఈరోజు ప్రభులో అటువంటి నమ్మకాన్ని కలిగి ప్రతి మనుషుడు కూడా దేవుని కొరకు ఆ విధంగా మనం జీవిస్తూ ఉండాలి. అయితే ఈరోజు మనం ఎప్పుడో ప్రభును నమ్ముకున్నాం. అయితే ఈరోజు మన మనస్సు మారి మనం రూపాంతరము చెందిన వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే రూపాంతరం చెందని వ్యక్తులుగా ఉన్నామా? ఈరోజు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మనుషుడు కాదు మారేది, క్రియలు కాదు మారేవి, వస్త్రధారణ కాదు మారేది, విధి విధానాలు కాదు మారేది, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవి అవి కాదు మారేవి. ఈరోజు మనుషుడు ఎప్పుడు ఏ విధంగా మారాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున క్రైస్తవుడు అంతరంగికంగా, ఇన్నరగా, ఈరోజు క్రైస్తవుడు మనసులో మార్పు కలిగి, మార్పు చెంది, మనసులో పరివర్తన కలిగిన వ్యక్తిగా ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు ఉంటాడో అప్పుడు తన జీవితంలోనికి శ్రేష్టమైన జీవితం ప్రవేశించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనుషునికి అటువంటి స్థితిని దేవుడు ప్రసాదిస్తాడు. ఆ మనుషుడు అప్పుడు ఆ స్థితిలో అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ కృపను యేసయ్య ప్రసాదిస్తాడు. ఈ రోజున
మనుషులమైన మనం, మన వస్త్రధారణ, మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన విధి విధానాలు ఇవి మారినా ఒకటే, ఇవి మారకపోయినా ఒకటే. వీటిలో మార్పు కలిగి ఉన్న ఒకటే, వీటిలో మార్పు కలిగి లేకుండా జీవించినా ఒకటే. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా అంతరంగికంగా రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం, పరివర్తన, ఒక ప్రక్రియ ఈ రోజున ఈ మనుషులలో జరగాలి అని దేవుడు ఈరోజు ఆ మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఆయన మన పట్ల అటువంటి ప్రేమను చూపెడుతూ ఉంటున్నాడు. అయితే ఒక విషయం, ఈ రోజున ఈ మనుషునికి మార్పు కావాలా, లేకపోతే ఈ మనస్సుకు మార్పు కావాలా? 6 అడుగులు ఉన్న ఎత్తు ఉన్న ఈ మనుషునికి మార్పు కావాలా, లేకపోతే ఎత్తు, బరువు, లావు, సన్నం ఈ కొలతలు కలిగిన ఈ వ్యక్తికి మార్పు కావాలా, లేకపోతే ఈ మనసుకు మార్పు కావాలా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మార్పు ఇన్ని కొలతల పరిమాణము కలిగిన, ఇంత కొలతల పరిమాణము కలిగిన ఈ మనుషులలో కాదు మార్పు వచ్చేది, ఈ మనుషుని మనసులో, అంతరంగంలో మార్పు కావాలి. అందుకనే క్రీస్తు అనే బలిపీఠము మీద అర్పించబడే ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధంగా ఇటువంటి మనస్సు కలిగి ఉండాలంటే మనస్సు మారి రూపాంతరము చెందాలి. మనస్సు మారి రూపాంతరము చెందాలి. మనస్సు మారి మరొక మనస్సును మనము కలిగి ఉండాలి. అది ఏ మనసు అని మనం చూడగలిగితే అది క్రీస్తు మనసు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయాలి. ఒక వాక్యం చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం మనం చూద్దాం. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2:16, ఫిలిప్పీ 2:5లో మనము వాక్యంలో చూడగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగిన ఆ మనస్సు ఎట్టిది, ఏ విధమైన మనస్సును క్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్నారు. ఆయన మనస్సు ఉన్న మంచి దేవుడే, వాస్తవమే. ఆయన మంచి మనస్సును కలిగిన వాడు, వాస్తవమే. దీన మనస్సును కలిగిన వాడు, వాస్తవమే. క్షమించగలిగిన సిద్ధ మనస్సు కలిగిన వాడు, వాస్తవమే. ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ వాస్తవాలే. అయితే ఈరోజు ఆయన కలిగిన ఆ యొక్క వాస్తవాన్ని ఈరోజు మనుషుడు కూడా మనుషుని జీవితంలో కలిగి ఉండాలని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నారు. మనము ప్రభువును నమ్మాము అనంటే, మనము లోకాన్ని విసర్జించాము అనంటే, మనము పాపాన్ని ఒప్పుకొని క్షమించమని క్రీస్తు పాదముల చెంత మనం విడిచిపెట్టాము అనంటే ఎందుకొరకంటే క్రీస్తు వలె మారటానికి, క్రీస్తు మనస్సును కలిగి జీవించడానికి, క్రీస్తు అడుగు జాడలలో ఒక వ్యక్తి కొనసాగటానికి, ఒక వ్యక్తి క్రీస్తు కలిగిన ఆ యొక్క గుణాత్సయములు ఈ లోకంలో ప్రచురింప చేయడానికి ఒక వ్యక్తి ఈ రోజున అంతరంగికంగా మార్పు కావాలి. ఈరోజు అంతరంగికంగా మార్పు కావాలి. ఒక చెట్టుకు జబ్బు వచ్చినప్పుడు, ఒక చెట్టుకు తెగులు కనిపించినప్పుడు అది బయటకు కనిపించదు, కానీ ఆ తెగులు ఆ చెట్టు లోపల ప్రవేశించి కాండాన్ని, పత్రాన్ని, రెమ్మలను, కొమ్మలను, ఆకులను సైతం అది ఏం చేస్తుందంటే ఆ పురుగు లోపల చొచ్చుకొని వెళ్ళి ఆ చెట్టును లోపల అంతరంగికంగా ఆ చెట్టును చచ్చుపరిచే విధంగా చేస్తుంది. ఆ చెట్టు ఏమండి కాయలు, ఫలాలు ఫలింపకుండా చేస్తుంది, ఎండిపోయే విధంగా చేస్తుంది. మన కళ్ళ ముందు పచ్చగా ఉన్న చెట్టు, అయ్యో ఇది కొన్ని రోజుల క్రితం ఇంత పచ్చగా ఉందే, ఇది ఎండిపోయిందా? అవును ఎండిపోయింది. ఇది వాడిపోయిందా? అవును వాడిపోయింది. ఇది ఫలాలు ఫలించలేదా? అవును ఫలించలేదు. దీని ఆకులన్నీ రాలిపోతున్నాయి, అవును రాలిపోతున్నాయి. ఎందుకు అది జరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క చెట్టులో అంతరంగికంగా ప్రవేశించిన ఆ యొక్క తెగులు జబ్బు అనేది ఆ యొక్క చెట్టుని ఆ విధంగా నాశనం చేస్తూ ఉంటుంది. ఈరోజు కూడా ఒక వ్యక్తి అంతరంగికంగా లోపల ఒక వ్యక్తి మనసులో మార్పు లేకపోతే ఒక మనుషుల్లో జరిగే ప్రక్రియ ఇదే. ఒక మనుషులలో జరిగే ప్రక్రియ ఇదే. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలి, మంచిగా దేవుని కొరకు కొనసాగాలి అని అంటే ఈ రోజున మనం ఏ విధంగా ఉన్నామో మన యొక్క జీవితాన్ని బట్టి మన ఫలాలు ఉంటాయి. మన జీవితం ఆధారపడి ఉంటుంది, మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. ఒక చెట్టు మంచి ద్రాక్ష చెట్టు అయితే ఆ ద్రాక్ష పళ్ళు మంచిగానే ఉంటాయి. ఒకవేళ ఆ చెట్టు మంచిది కాకపోతే కారు ద్రాక్షలు కాసే ప్రమాదం ఈరోజు ఉంది అని
ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచించాలి. దేవాది దేవుడు తన ప్రజల కొరకు ఒక నాయకుడిని ఎన్నుకోవాలి, ఏర్పాటు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ దేవుడు చేసే పని ఏంటంటే, ప్రవక్త అయిన సమూయేలును ఆయన లేపి ఆయన పంపించి, అదుగో బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళయ్యా నీవు. ఆ ప్రాంతంలో ఎస్ఐ అనబడి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంట తన బిడ్డలు ఉన్నారు. నాకు కావలసిన వ్యక్తి ఆ బెత్లెహేము ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పి సమూయేలు ప్రవక్త దేవుని మాట విని తైలముతో కొమ్మును నింపుకొని ఆ తైలపు కొమ్మును తీసుకొని సమూయేలు ప్రవక్త ప్రయాణమై బెత్లెహేము సమీపం వరకు వెళ్ళాడు. బెత్లెహేము పొలిమేర్ల వరకు వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఆయన అనేక మందిని చూస్తూ ఉంటున్నాడు, అడుగుతూ ఉంటున్నాడు. అడ్రస్ ఎక్కడని కనుగొన్నాడు. చెప్పారు. గ్రామంలో ప్రవేశించాడు. ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలో చాలామంది, అందరూ కూడా యుద్ధములో పనిచేసిన వారే, బలవంతులే, శక్తిమంతులే, సామర్థ్యము కలిగిన వారే, డాలును తిప్పగలిగిన వారు, ఖడ్గమును తిప్పగలిగిన వారు, ఈటును ఆడించగలిగిన వారు, శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు ఆ స్థలంలో చాలామంది ఉన్నారు. అయితే సమూయేలు ప్రవక్త వెళ్ళి, మీ బిడ్డల్ని కాస్త పిలిపించండి బయటికి అని చెప్పినప్పుడు అందరిని కూడా పిలిపించాడు. అప్పుడు దేవుడు ఒక ప్రక్క సమూయేలుతో మాట్లాడుతూ ఉంటే, సమూయేలు మనసు మరొక ప్రక్క సమూయేలుతో మాట్లాడుతూ ఉంది. సమూయేలు అనుకుంటున్నాడు, లావుగా, బలముగా, ఎత్తరి, పొడవుగా ఉన్నాడు గనుక దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఈయనేనేమో అని చెప్పి మనసుతో, మానవ మనసుతో సమూయేలు ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు, ఆయన ఎత్తును ఆయన పొడవును నీవు లక్ష్యం చేయొద్దయ్యా, లక్ష్యం చేయొద్దు. దేవుడు మనస్సుని చూసేవాడు కాదైనా. దేవుడు ఎవరంటే మనసులో ఉన్న మనసును చూసే దేవుడు అయినా. సమూయేలు ప్రవక్త మనుషుడు కనుక సాధారణంగా మనుషునికి వచ్చిన ఆలోచన ఏంటంటే, రాజు అంటే ఆజానబాబుడుగా ఉండాలి, 6 అడుగులు అందగాడై ఉండాలి, బలవంతుడై ఉండాలి, అప్పుడే కదా రాజుగా మార్చబడతాడు అని చెప్పి సాధారణంగా మనుషులకు వచ్చే ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు. నా తలంపులే, మీ తలంపులే, నా ఆలోచనలు నా ఆలోచనలే, మీ ఆలోచనలే. దేవుని తలంపులు అతి శ్రేష్టం, అతి ఉన్నతం, అతి అమోఘం, అతి శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు మన కొరకు ఆయన కలిగి ఉన్నాడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుడు మన పట్ల, దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు ఎంత గొప్పవంటే, వాక్యం అంటుంది విధంగా బహు విస్తారములైనవి, ఎక్స్ట్రాడినరీ, అద్భుతమైనవి, చాలా గొప్పవి. నీ గురించిన ఆ తలంపులు దేవుని దగ్గర ఒక వ్యూహం, ఒక ప్లాన్, ఒక పర్పస్, ఒక ఉద్దేశం, ఒక స్ట్రాటజీ నీ గురించి దేవుని దగ్గర ఉంది. అది ఎంత గొప్పదేనంటే, అందరికన్నా అతి శ్రేష్టమైన గొప్ప ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు అని ఈరోజు దైవలేఖనం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. సరే, మనం ఈ వాక్యంలో చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 2:16, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 వాక్యం మనము చూడగలిగితే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని అంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సంగమా, ఓ బిడ్డ, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ యవనస్తుడా, ఓ వృద్ధుడా, ఓ తల్లి, తండ్రి, ఈరోజు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీ మనసు కలిగి ఉండాలి అని చెప్పి ఈరోజు దేవుడు ఆయన మనస్సు కలిగి ఉండాలని ఈరోజు యేసయ్య ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తు మనసు చాలా సున్నితం, క్రీస్తు మనసు చాలా మృదుత్వం, క్రీస్తు మనసు చాలా సెన్సిటివ్, చాలా గొప్పది. క్రీస్తు మనసు చాలా గొప్పదండి. ఈ లోకంలో ఆయన కలిగిన మనస్సు ఏ మేధావి కూడా, ఏ జ్ఞానవంతుడు కూడా, ఏ తెలివైన వాడు కూడా, ఏ డబ్బున్నవాడు కూడా, ఏ బలమైన వాడు కూడా ఈ లోకంలో కలిగి ఉండలేదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ లోకానికి చాలామంది దైవాంశ సంబుద్ధులుగా చాలామంది వచ్చారు కానీ నా యేసు క్రీస్తు కలిగిన మనస్సు ఏ వ్యక్తి కూడా భూ ప్రపంచంలో కలిగి ఉండలేరు, ఇంకా ఉండబోరు. ఆయన మాత్రమే ఈ మనస్సును కలిగి ఉన్న మంచి మహనీయుడైన. ఆయన మనస్సు ఏంటండి? ఆయన మనస్సు అంత గొప్పదా అని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే,
ఆ రోజున సమాజంలో కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని సమాజం బయటకు వెలివేసి ఆ వ్యక్తిని బయట పెట్టి అంటరాని వానిగా చూస్తూ ఉంటున్న ఆ సమాజంలో యేసయ్య ఆ ప్రాంతంలో సంచరించినప్పుడు కుష్ఠరోగి ఎదురుగా వచ్చినప్పుడు యేసయ్య మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువుగా, నాకు ఇష్టమే నువ్వు స్వస్థపరచబడు, నువ్వు బాగుపడని చెప్పి యేసయ్య చేరదీసి హత్తుకొని కౌగిలించి ప్రేమించి ముట్టుకొని తాకిన అంత మనసు కలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. అంత మనసు కలిగిన వాడు నా దేవుడు, అంత మనసు కలిగిన వాడు నా దేవుడు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పి జక్కయ్య గురించి అంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వగలిగిన వారు ఎవరంటే ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. ఆ ఊరిలో యేసయ్య ప్రవేశించిన వెంటనే, ఆ గ్రామంలో యేసయ్య ప్రవేశించిన వెంటనే, ఆ ప్రాంతంలో యేసయ్య ప్రవేశించిన వెంటనే అనేక మంది మూతులు కొరుక్కుంటూ ఉంటున్నారు, గుసగుసలాడుతూ ఉంటున్నారు, చెవులు కొరుక్కుంటూ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతంలో జీవించిన ఆ జక్కయ్య ఎవరు అని మనం చూడగలిగితే ఆయన అక్రమస్తుడని, పాపని, చెడ్డవాడని సమాజం చేత అసహించుకొని సమాజము ఆ వ్యక్తిని ఒక చెడ్డ వ్యక్తిగా ముద్ర వేసి ఈయన అక్రమస్తుడు, పాపి పాపి పాపని చెప్పి అనేక మంది ప్రజలు ఆయనను ఆ విధంగా చూస్తూ ఉంటే నా యేసయ్య ఆయన కుటుంబానికి వెళ్ళి, జక్కయ్య నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, రా చెట్టు దిగి రా 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 అని ప్రభు పిలిచాడు, అని ప్రభు పిలిచాడు. ఆ ప్రభు పిలుపును వినిన వెంటనే వాక్యం అంటున్న మాట ఏంటంటే, జక్కయ్య ఆశ్చర్యపడి నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు, నా వాడ తెలీదు, నా అడ్రస్, నా పేరు అన్ని ఎరిగిన వ్యక్తి ఈయన ఎవరో, ఈయన ఏమై ఉంటాడో, ఓ గొప్పవాడే అని చెప్పి ఆ రోజున జక్కయ్య చెట్టు దిగి తన ఇంటికి యేసయ్యను తీసుకుని వెళ్ళాడు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, సమాజంలో పాపి, చెడ్డవాడు, చెడిపోయినవాడు, పనికిరానివాడు అన్న వ్యక్తితో నా యేసయ్య సహవాసం చేసే సంస్కారమైంది. హల్లెలూయా. లోకములో సమాజంలో వెలివేయబడిన వారితో సహవాసం చేసే సంస్కారం అది ఆయన గొప్పతనం. సమాజము త్రోసివేసిన వారితో ఏమంటే సహవాసం చేసే వ్యక్తి, అది ఆయన గొప్పతనం, ఆయన మనసు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఓ బాబు, ఓ అమ్మాయ్య, మన మనస్సు, మనము క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఇంకా మన మనసు రూపాంతరము చెందలేదేమో, ఇంకా మన మనసు పరివర్తన పొందలేదేమో, ఇంకా మన మనసు పరిపక్వత చెందలేదేమో. ఈరోజైనా ప్రభు దగ్గర ఒక వ్యక్తి మనస్సును మార్చుకోవాలి, మనస్సు మారాలి, మనసుకు రూపాంతరము కలిగించాలి. మనసు దేవుని సముఖంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు నేటి క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం, నేటి క్రైస్తవ విశ్వాసుల సమాజం ఈరోజు అందరూ కూడా క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటే లోకములో ఏ సమస్యలు లేవు, ఏ భేదాభిప్రాయాలు లేవు. చిన్న పెద్ద, ఎక్కువ తక్కువ, వీడు వాడు, వీళ్ళు వాళ్ళని ఏ తేడా లేకుండా ఈ సమాజంలో అందరూ కూడా సమానత్వాన్ని కలిగి జీవించగలిగిన ఆ మనసు, క్రీస్తు మనసు కలిగి ఉంటేనే తప్ప ఈ సమాజం ఆ స్థాయికి రాదు. ఈ సమాజం ఆ స్థాయికి రాదు. క్రీస్తు యేసు మనసు ఒక వ్యక్తి కలిగి ఉన్నంత వరకు కూడా జాతుల గురించి మాట్లాడుతూ ఉంటాం, కులాల గురించి మాట్లాడుతూ ఉంటాం, గొప్పగా ఎక్కువగా తక్కువగా మాట్లాడుకుంటూనే ఉంటాం. వీళ్ళు వాళ్ళు ఇది అదని చెప్పి ఒక మనుషుడు క్రీస్తులో దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం, ఆయన మనసు కలిగి ఉండడం చేత కాక ఆ మనుషుడు జీవితంలో ఒట్టివాడిగా మిగిలిపోయే ఆవశ్యకత ఉంది. ఆయన మనసు ఎంత గొప్పది అని మనం చూడగలిగితే, కుష్ఠరోగిని సమాజము బయట వెలివేసిన కుష్ఠరోగుని తీసుకుని వచ్చి హక్కున చేర్చుకొని ఆత్మ సంబంధంగా ఆత్మీయతతో ప్రేమతో పలకరించి మంచి అద్భుతమైన మనసు క్రీస్తు యేసు కలిగిన మనసు. సమాజంలో అనేక మంది విడిచిపెట్టి పాపిగా ఒక ముద్ర వేసి ఈ సమాజం అంతా కూడా దూరంగా ఒక వ్యక్తిని పెడుతూ ఉంటే ఆయనను కోరుకొని అన్ని గ్రామాలు విడిచిపెట్టి, అన్ని ఇండ్లను విడిచిపెట్టి, అన్ని ప్రాంతాలు విడిచిపెట్టి జక్కయ్యను మాత్రమే యేసయ్య ఎందుకు కోరుకున్నాడు అని మనం చూడగలిగితే, యేసయ్య పాపులను మార్చడానికే వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య రోగులను బాగు చేయడానికే వచ్చాడు. యేసయ్య అనేక మందికి ఆదరణగా, అండగా, దండగా భూ ప్రపంచంలో మనుషునికి తోడుగా ఉండడానికి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన చూపించిన మాదిరి నేటి ప్రపంచంలో చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. నేటి ప్రపంచంలో చాలామంది జీవితంలో జీవ సాధనము చేస్తూ ఉంటున్నారు.
నేటి ప్రపంచంలో అనేక మంది ఆ విధంగా జీవించాలని చెప్పి ఎవరినో ఒక వ్యక్తిని ఆదర్శప్రాయంగా పెట్టుకుని ఇప్పటికే సమాజం ప్రయత్నం చేస్తూనే ఉంది. మనస్సులు మారారా? మనస్సులు మారాయా? తలంపులు మారాయా? ఉద్దేశాలు మారాయా? ఊహలు మారాయా? ప్రవర్తన మారిందా? విధానము మారిందా? చూపులు, మాటలు, క్రియలు, తలంపులు, ఆలోచనలు ఇవన్నీ మారాయా? మారలేదు, మారలేదు, మారలేదు. ఆయన మనస్సు ఇప్పటికీ కూడా కనుగొనే మేధావులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కానీ అయిన వాళ్ళే చాలామంది లోకంలో జీవించలేకపోతున్నారు. లోకంలో జీవించలేకపోతున్నారు. మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే యేసయ్య ఎవరు అని మీరు ఆలోచన చేయగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒకానొక రోజున యేసయ్య సీమోను కుటుంబానికి వెళ్ళాడు. సీమోను ఎవరంటే కడజాతి వాడు, అంటరాని వాడు, అన్టచబుల్ పర్సన్. ఆయన ఇంటికి విందుకు వెళ్ళి ఆ లేవీను ఎంత యేసయ్య విందును అరగిస్తున్న ఆ సందర్భంలో, ఆ సమయంలో ఒక స్త్రీ వచ్చింది. ఆమె ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం అంటుంది ఈ విధంగా, పాపాత్మురాలైనా, పేరు లేదా ఆమెకి, అడ్రస్ లేదా ఆమెకి, బయోడేటా లేదా ఆమెకి, ఉన్నాయి. ఆమె జీవించిన చెడు జీవితమే ఆమె జీవితంలో ఒక బయోడేటాగా మార్చబడిపోయింది. ఆమె కలిగిన చెడు కార్యాలే తన జీవితంలో ఒక ముద్ర వేసి పాపాత్మురాలైన స్త్రీ అని ఒక ముద్ర సమాజంలో ఆమె వేయబడింది. ఆమె వేపించుకుంది. ఆమె ఆ వీధిలో వెళుతూ ఉంటే, ఆ మార్గంలో వెళుతూ ఉంటే, ఆ సందులో వెళుతూ ఉంటే అనేక మంది ప్రక్కకు వైదొలిగిపోతూ చాలామంది ఆ విధంగా ఆ ప్రక్కకు వెళ్ళిపోతూ ఉండేవారు. పాపి వస్తుంది కనుక తనకు ఎదురుగా వచ్చిన వ్యక్తులు పరిశుద్ధులుగా ఫీల్ అయిపోతూ, వాళ్ళు మంచి వాళ్ళుగా భావించుకుంటూ, మేము మంచివారమే, ఆమె పాపని చెప్పి ఆమె మీద ముద్ర వేసి నేరారోపణ చేసి ఆమెను చూసి సమాజం అంతా కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, సీమోను ఎంత యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రవేశించారో. సీమోను కూడా ఎవరు అని మన వాక్యంలో చూడగలిగితే, తక్కువ జాతివాడు, సమాజంలో గుర్తింపు లేని వ్యక్తి, సమాజంలో ఆస్తులు పాస్తులు తన జీవితంలో ఏమీ లేవు, ఆయన కూడా వెలివేయబడిన వ్యక్తి, సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తి. వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, ఆ సీమోను ఇంటికి ప్రభులు వారు వెళ్ళారా, ఆయన కూడా పాపే కదా, ఆయన కూడా చెడ్డవాడే కదా, ఆయన కూడా సుంకర వలె ఉన్న వ్యక్తి కదా, ఆయన జీవితంలో పాపం ఉంది కదా, ఆయన కూడా ఒక లేవీయుడే కదా అని చెప్పి అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. యేసయ్య చెడ్డవారి ఇంటికి వెళ్ళి సహవాసం చేసే సంస్కారమైన సంస్కారం, దేవుని స్తోత్రం కలుగును గాక. చెడ్డవారితో యేసయ్య సహవాసం చేసి చెడ్డవారిని మంచివారిగా మార్చి మలిసే సంస్కారం యేసయ్య సంస్కారం. ఆయన సభ్యత, ఆయన గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి ఆయన గొప్ప సమాజంలో మంచి మేధావి అయినా, జ్ఞానులకు జ్ఞాని అయినా, సొలొమోను కన్నా గొప్పవాడైనా, యోనా కన్నా గొప్పవాడైనా, అబ్రహాము కన్నా ముందు ఉన్న దేవుడైనా యేసయ్య ఆ సీమోను ఇంటికి వెళ్ళాడు, లేవి ఇంటికి వెళ్ళాడు. విందును ఆరగిస్తున్న సమయంలో యూదుల యొక్క ఆచారం ఏంటంటే, కాళ్ళు వెనుకకు పెట్టి విందులో పాలు పంపులు పొద్దుకుంటారు. వచ్చింది ఆమె ఎవరామె? పాపాత్మురాలైన స్త్రీ. ఆ స్త్రీ వచ్చి అత్తరబుడ్డి పగలగొట్టి అత్తర తీసుకుని వచ్చింది. తన జీవితంలో అత్తరను అంతవరకు కూడా పాపము కొరకు వాడే ఆమె, లోకము కొరకు వాడే ఆమె, సౌందర్యం కొరకు వాడే ఆమె, ఇతరుల ఆకర్షణ కొరకు వాడే ఆమె. ఆ రోజున ఆ అత్తరు ఎవరి కొరకు వాడకుండా యేసయ్య కొరకు వాడాలి అని చెప్పి ఆయన పాదముల చెంత అది విడిచిపెట్టే విధంగా, పగలగొట్టే విధంగా యేసయ్య పాదముల చెంతకు వచ్చి అత్తరబుడ్డి పగలగొట్టి యేసు పాదములకు పూచి తన తల వెంట్రుకలతో ఆ మహాతల్లి యేసయ్య పాదములు తుడిచింది, ముద్దు కూడా పెట్టుకుంది. అప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నన్ను ఈ తల్లి విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని చెప్పి యేసయ్య ఆ విధంగా చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాపములు క్షమించబడే మార్గం ఒకటే. నీ పాపములు క్షమించబడి పరిహరించబడే మార్గం ఒకటే. ఆ మార్గం ఏంటంటే,
యేసయ్య ప్రేమ ప్రవాహములో నీ పాపములు కొట్టుకొని పోతాయి. యేసయ్య క్షమించే ఆ ప్రేమ ప్రవాహములో మన పాపం ఎంత గొప్పదైనా, ఘోరమైనదైనా, కఠినమైన పాపమైనా కావచ్చు, యేసు ప్రేమ ప్రవాహములో, యేసు ప్రేమ యొక్క అభిషేకపు యొక్క ఆ ఆనందపు ప్రవాహములో మన పాపములు అన్నీ కూడా కొట్టుకొని పోయే విధంగా దేవుడు పరిశుద్ధుడు. ఆ విధంగా మన జీవితాలకు యేసయ్య సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్య క్రీస్తు మనస్సు ఎంత గొప్పది అని మనం చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్య పాపులను ప్రేమించాడు, యేసయ్య సొంకరుని ప్రేమించాడు, యేసయ్య కుష్ఠరోగిని ప్రేమించాడు, యేసయ్య ఘోర పాపము చేసిన ఆ స్త్రీని కూడా యేసయ్య ప్రేమించి ఆమె విస్తారమైన పాపము క్షమించబడే విధంగా, ఇక పాపము చేయకూడదని చెప్పి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడే విషయంలో దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు. మరొక మాట, యేసయ్య యూదుడు కనుక, యూదులు ఎక్కడ కూడా సాధారణంగా వారు ఏ ఇంటికి వెళ్ళరు, ఏ కుటుంబానికి వెళ్ళరు, వాళ్ళు ఎక్కడ కూడా అడుగు పెట్టరు. ఎందుకంటే యూదుడు భక్తి విషయంలో, దేవుని విషయంలో, దేవుని నిబంధన విషయంలో, దేవుని కార్యాల విషయంలో ఎప్పుడు కూడా యూదుడు లోకముతో పాపముతో రాజీ పడడు. నో కమిట్మెంట్, రాజీ పడడైనా. కానీ యేసయ్య ఈ లోకానికి దైవ మానవుడిగా వచ్చాడు కాబట్టి, దేవుడిగా మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఈ మానవ జీవితంలో యేసయ్య దైవత్వాన్ని ప్రత్యక్షపరచబడాలి కాబట్టి యేసయ్య ఈ మానవత్వంలో దైవత్వాన్ని యేసయ్య సమాజంలో చూపించగలిగాడు. దేవునికి స్తోత్రం. చూపించగలిగాడు. దేవునికి స్తోత్రం. చూపించగలిగాడు. దేవునికి స్తోత్రం. అది యేసయ్య మనస్సు, అది క్రీస్తు యేసు కలిగిన మనస్సు, అది మనము ఆరాధిస్తున్న యేసయ్య కలిగిన మనస్సు. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో ఈ యొక్క యేసయ్య మనసు కలిగి ఉంటే నిజంగా మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. యేసయ్య ఈ లోకంలో జీవించాడు అని ఎప్పుడైనా హెచ్చించుకున్నాడా? గర్వంగా మాట్లాడా? డంబముగా మాట్లాడా? తన ప్రయాణ జీవితంలో అడుగులలో ఎప్పుడైనా తడబాటు ఏమైనా ఉందా? తన చూపుల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో, విధి విధానాల్లో ఎప్పుడు కూడా పాపము లేని పరిశుద్ధుడిగా జీవించాడు సమాజంలో. వాక్యం అంటున్న మాట ఏంటంటే, పేతురు అంటాడు ఈ విధంగా. పేతురు దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి, దేవునితో సహవాసం చేసిన వ్యక్తి కాబట్టి, దేవునితో మంచి సహవాసం కలిగిన వ్యక్తి కాబట్టి, వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, ఆయనలో ఏ పాపము కూడా లేదు అంటాడు. ఆయన నోట ఏ కపటము కూడా లేదని చెప్పి యేసు క్రీస్తు గురించి పేతురు దగ్గరగా సమీపంగా యేసయ్య జీవితాన్ని చూసి అంటున్నాడు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె తన జీవితంలో మానవుల కొరకు మరణించాలి అనే ఒక తీర్మానం వచ్చినప్పటికీ కూడా ఆయన చేసిన పని ఏమిటంటే, వధించబడిన గొర్రె పిల్ల వలె ఆ యొక్క కసాయివాణి వద్ద ఏ విధంగా గొర్రె తల వాల్చి తల దించి ఆ విధంగా ఉంటుందో, సర్వలోక పాప పరిహారము కొరకు, సర్వలోక పాపపు పరిహారము కొరకు యజ్ఞ పశువుగా, బలియాగముగా, బలిదానముగా యేసు క్రీస్తు అనబడే పస్కా గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చి వధించబడిన గొర్రెపిల్లగా ఆయన మన కొరకు లోకంలో ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే యోహాను శిష్యులు యేసు ఎవరయ్యా 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 అని అడిగినప్పుడు యేసయ్య ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు యోహాను శిష్యులకు యోహాను చూపించి అంటున్నాడు, ఆహా ఆయన ఎవరో తెలుసా, ఆయన ఎవరో తెలుసా, ఆయన ఎవరో తెలుసా, ఆయన ఎవరంటే లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అంత మంచి మనస్సు కలిగిన దేవుడు నీవు నమ్మిన దేవుడు, అంత మంచి మనసు కలిగిన దేవుడు, నువ్వు సేవించి ప్రేమిస్తున్న నీ దేవుడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రోమా 12:2 అదేవిధంగా 1 పేతురు 5:2 ఫిలిప్పీ 2:5 మన వాక్యాన్ని చూడగలిగితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. అయితే రోమా 12:2 వాక్యం అంటున్న మాట ఏంటంటే, సజీవ యాగముగా మీరు మీ దేహములు క్రీస్తు అనే బలిపీఠము మీద సమర్పించుకొనుడి అనే వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వస్తువు బూడిదగా మార్చబడాలంటే, ఒక పరికరం బూడిదగా మార్చబడాలంటే,
ఒక వస్తువు సామాగ్రి బూడిదగా మార్చబడాలంటే అగ్ని మీద ఆ వస్తువు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దహించి వేయబడాలి. దేవునికి స్తోత్రం. దహించి వేయబడాలి. దేవునికి స్తోత్రం. దహించి వేయబడిన తరువాత ఈ వస్తువు, ఈ పరికరం, ఈ పనిముట్టు, అందరూ బాగా వినాలి, ఈ పరికరం, ఈ పనిముట్టు ఏం చేస్తుందంటే తన రూపాన్ని కోల్పోతుంది. దేవునికి స్తోత్రం. కాల్చబడకపోతే రూపాన్ని కోల్పోదు, కాల్చబడితే రూపాన్ని కోల్పోతుంది. ఒకే ఒక మాట, నువ్వు క్రీస్తు అనే బలిపీఠం మీద కాల్చబడితే పాత వ్యక్తిగా ఉండవు, రోత వ్యక్తిగా ఉండవు, పాత బ్రతుకులు కలిగిన వ్యక్తిగా ఉండవు. జీవితంలో యేసు క్రీస్తు అనే బలిపీఠం మీద కాల్చబడి ప్రతి వ్యక్తి కూడా మెత్తగా చూర్ణం వల్లే, బూడిద వల్లే మార్చబడి క్రీస్తుకు అనుకూలంగా ఆ వస్తువు అప్పుడు మాత్రమే, కాల్చబడిన తర్వాత మాత్రమే ఆ వస్తువు దేవుని కొరకు ఆ విధంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాల్చబడితే నువ్వు కొత్త వ్యక్తివే, కాల్చబడకపోతే నువ్వు పాత వ్యక్తివే. నిన్ను క్రీస్తు కాల్చాలి, వాక్యము ద్వారా కాల్చబడాలి, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ద్వారా కాల్చబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు అనే బలిపీఠం మీద కాల్చబడితే నీ రూపము కోల్పోతావు, మంచి వ్యక్తిగా మార్చబడతావు. పాత స్వభావం, పాత ఉద్దేశం, పాత ఆలోచనలు ఇవేవి కూడా నీ జీవితంలో ఉండవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు క్రీస్తును నమ్ముకున్నప్పటికీ కూడా, ఈరోజు నమ్ముకున్న క్రైస్తవుడు ఈరోజు లోకంలో అమ్ముకుంటూ ఉంటున్నాడు. నమ్ముకున్న వారిని ఈరోజు క్రైస్తవుడు అమ్ముకుంటూ ఉంటున్నాడు. ఎంత దుర్భరం, ఎంత దుస్థితి, ఎంత నీచమైన కార్యం. అమ్ముకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే లోకముతో రాజీ పడిపోతున్నావు, పాపముతో రాజీ పడిపోతున్నావు, బలంగా జీవించలేకపోతున్నావు, సతికిల పడిపోతున్నావు, చిన్న చిన్న ప్రలోభాలకు, చిన్న చిన్న పాపపు కార్యాలకు, ఉద్దేశాలకు, చూపులకు, ఆలోచనలకు పడిపోతున్నావు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా క్రీస్తు అనే బలిపీఠం మీద నువ్వు ఇంకా కాల్చబడలేదు. రెండో వాక్యంలో అంటున్న మాట ఏంటంటే కాగా మీరు మనస్సు మారి రూపాంతర పరచబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు అనే బలిపీఠం మీద ఒక వ్యక్తి కాల్చబడిన వ్యక్తి మాత్రమే తన మనసును రూపాంతరపరుచుకుంటాడు. మనసు రూపాంతరపరచబడుతుంది. మనసు మారితే అద్భుతాలే, మనసు మారితే ఆశీర్వాదాలే, మనసు మారితే నూతన జీవితమే, మనసు మారితే నీ జీవితం యొక్క ఆశీర్వాదాన్ని ఆపడం ఎవరి తరము కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం అంటుంది, ఈరోజున క్రైస్తవుడు ఇటువంటి క్రీస్తు మనసు కలిగి జీవితంలో క్రీస్తు కొరకు క్రీస్తు అనే బలిపీఠం మీద ఒక వ్యక్తి కాల్చబడి మనసు మారి రూపాంతరపరచబడితే ఆ జీవితం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అతీతం, అతి శ్రేష్టం, అమోఘం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడి ఉంటే, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, అయ్యా, సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో దేవునితో మాట్లాడి ఉంటే నువ్వు ఆ విధంగా ఉండవు, కూర్చొని ఉండవు, మోకరిస్తావు, చేతులు జోడిస్తావు, కన్నీరు కార్చి ఆర్తనాదాలు చేసి యేసయ్యా క్షమించమని నువ్వు దేవుని అడుగుతూ ఉంటావు. ఆ పని చేద్దామా? ప్రతివారు మోకరించండి దేవుని సన్నిధిలో. ఓ గ్లోరీ, హల్లెలూయా. అడుగుచున్నాము తండ్రి వందనాలు. ప్రతివారు దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత, యేసయ్య పాదములు చెంత దేవుని మనసుని ఇవ్వమని అడుగుదాం. తల్లి, దేవుని మనసుని ఇవ్వమని అడుగుదామమ్మా, అడుగుదాం. మన జీవితంలో దేవుడు సహాయం చేయనివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతివారు, తమ్ముడు, ప్రతివారు, చెల్లి, ఆ ప్రతివారు, బాబు, అమ్మ, అయ్యా, సహోదరి, సహోదరుడా, ప్రతివారు మనం ఎన్నోసార్లు పాటలు పాడుకుంటూ ఉంటాం. మారాలి, ఇది మనసే మారాలి, మారిన మనసు క్రీస్తునికి ఇస్తే ఫలితం ఉంటుందని మనం ఎన్నోసార్లు పాటలు పాడుకుంటూ ఉంటాం. మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుందని ఎన్నో పర్యాలు మనం పాడుకుంటూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో మనం ఈ పాటలు పాడుకుంటూ ఉంటాం. ఈరోజు నీ మనసు మారితే దేవునికి ఇస్తావా? నీ మనసు మారిన మనసు అయితే దేవునికి అర్పిస్తావా? ఇది నీ జీవితంలో నవ్వుకునే సమయం కాదు, నీ జీవితంలో మౌనంగా ఉండే సమయం కాదమ్మా, నీ జీవితంలో నీవు నిస్సహాయంగా ఉండే సమయం కాదు. ఆత్మ సంబంధంగా నిజంగా వాక్యాన్ని వినిన తర్వాత ఈ జీవితము నీలో లేకపోతే రొమ్ము కొట్టుకొని ఏడ్చే సమయం ఈ సమయం. అనేక మంది భక్తులు
దేవుని సన్నిధిలో కాలేబు నిండు మనసుతో దేవుని ఆరాధించాడు. ఆదిమ సంఘం ఏక మనసు కలిగి ప్రార్థన చేసింది. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఏ మనసు కలిగి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో యేసయ్యా ఎంతవరకు మీరు నాతో మాట్లాడారయ్యా. ప్రతి వారి చేతులు పైకెత్తి కన్నీరు కారుద్దాం, కన్నీరు కారుద్దాం, కన్నీరు కార్చి దేవుని అడుగుదాం, బ్రతిమలాడుదాం. యేసయ్యా నేను ఎంతవరకు మీ బిడ్డగా జీవించాను, మీ మనసు కలిగి ఉన్నాను అనుకున్నాను, మీ కార్యాలు కలిగి ఉన్నాను అనుకున్నాను. నాలో మీ గుణాలు ఏవి లేవు ప్రభా, నాలో మీ ఉద్దేశాలు ఏవి లేవు ప్రభా, నాలో మీ ఆలోచనలు ఏవి లేవయ్యా, నాలో మీ ఆలోచనలు ఏమి లేవయ్యా. నా చూపులు మీ చూపులు కాదయ్యా, నా నడక మీ నడక కాదయ్యా, నా ప్రవర్తన మీ ప్రవర్తన కాదయ్యా. నీకు నాకు చాలా తేడా ఉంది యేసయ్యా. అయ్యా నీకు నాకు చాలా తేడా ఉంది స్వామి. ఈరోజు నన్ను మీ వల్లే మార్చాడు తండ్రి. మీరు కలిగిన చూపు, మీరు కలిగిన గుణాలు, మీరు కలిగిన నడక, మీరు కలిగిన ప్రవర్తన, ఉద్దేశం, ఊహలు, తలంపులు, ఆలోచనలు అన్నీ నేను మీ వల్లే మారాలి ప్రభా, నేను మీ వల్లే మారాలి ప్రభా. హల్లెలూయా.